హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బీట్రూట్ హల్వా చేసేద్దాం, వచ్చేయండి. లెట్స్ మేక్ ఇట్. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసుకుందాం. బీట్రూట్ తురుము, పాలు, నెయ్యి, చక్కెర, డ్రై ఫ్రూట్స్, మీకు ఇష్టం వచ్చినవి తీసుకోండి. ఇంకా యాలకుల పొడి. ఇవి మన రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. స్టవ్ వెలిగించుకొని దానిపైన కళాయి పెట్టుకొని మనము దాంట్లో నెయ్యి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్. మనము ఇంకా నెయ్యి కాగిన తర్వాత దాంట్లో మనము మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత అవి వేరే గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత ఇంకొంచెము నెయ్యి వేసుకొని బీట్రూట్ తురుము వేసుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ యొక్క పచ్చి వాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఇంకా అదంతా పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. బీట్రూట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. కావాలంటే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మనం నెయ్యిలో చాలాసేపు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే పచ్చి వాసన పోయి టేస్ట్ బాగుంటుంది. ఇంకా అట్లనే కలుపుతూ ఉండాలి. కలర్ మొత్తం చేంజ్ అవ్వాలి, కలపకపోతే కింద మాడిపోతుంది. ఇప్పుడు మనము పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని ఇంకా అవంతా దగ్గర పడేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. పాలలోనే బాగా బీట్రూట్ అనేది బాగా ఉడికిపోవాలన్నమాట. ఇంకా అది మెత్తగా అవ్వాలి. ఆ తర్వాత మనము ఇదంతా దగ్గర పడిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు ప్రాసెస్ని ఫాలో అయిపోండి. ఆ తర్వాత మనము చక్కెర వేసుకోవాలి. అది కూడా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే బీట్రూట్ హల్వా రెడీ. సింపుల్గా ఉంది కదా. కలర్ని చూసి భయపడకండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు టేస్ట్ చేసిన తర్వాత. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేం రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.